కామం, క్రోధం, లోభం, మోహం కట్లు తెంచుకుని కరాళ నృత్యం చేస్తున్న కాలం కలియుగం. ఇంద్రియాలు ఇంగితం మరచిపోయి గట్లు దాటి గంతులు వేస్తున్న గడ్డు కాలం. ధర్మం 4 పాదాలపై నడవడం మరచి ఒంటికాలిపై కుంటినడక సాగిస్తున్న కష్టకాలం. కర్మబంధాలు కఠిన సంకెళ్ళై బంధిస్తూ బాధిస్తున్న దుర్భర కాలం. అయినా సర్వ అపాయాల నుంచి, సకల అనర్థాల నుంచి సంరక్షించేందుకు భగవంతుడు మనకు భద్రుడుగా ఉన్నాడు. మనం చేసే సులభ సాధనలతో శుభాలను ప్రసాదించేందుకు సంసిద్ధుడై ఉన్నాడు. అతని నామాన్ని స్మరిస్తే చాలు, అన్ని వేళలా ఆయనకు శరణంటే చాలు, ఆయనపై కాస్తంత భక్తి పెంచుకుంటే చాలు, ఆర్తిగా ఆయన్ను కీర్తిస్తే చాలు, కలి ప్రభావం మనపై పడకుండా కళ్ళల్లో పెట్టుకుని కాచుకుంటాడు, గుండెల్లో పెట్టుకుని దాచుకుంటాడు. అంతటి దయామూర్తి ఆ దేవదేవుడు. పరమాత్ముని ఈ ప్రేమతత్వాన్నే ప్రస్తావిస్తూ ఈ పదకవితా పితామహుడు కలియుగ మెటులైన కలదుగా నీ కరుణ అని సంకీర్తిస్తున్నాడు. భగవంతుడు మనకు అండగా ఉన్నాడు, కలి ఎంత కలవరపెట్టినా మనం భయపడాల్సిన పని లేదన్న అభయాన్ని ప్రదానం చేసే అద్భుతమైన కీర్తన ఇది. సాధనలకు అంతగా సహకరించని ఈ కాని కాలంలో కూడా ఆ స్వామి మనకు కల్పించిన సులభోపాయాలను స్ఫురణకు తెస్తున్నాడు. కలియుగంలో పారమార్థిక ఉన్నతికి ఆ కరుణామూర్తి కల్పించిన వెసులుబాటును గుర్తు చేస్తున్నాడు అన్నమయ్య. ఈ కలియుగంలో మనుషులు సాధారణంగా శరీర పరిమితులకు బందీలైపోయి ఉంటారు. తీవ్రమైన తపస్సులు, యజ్ఞాలు ఆచరించలేరు. అందుకే భగవంతుడు తన కరుణతో కాలానుగుణంగా తేలికైన ముక్తి మార్గాలను నిర్దేశించాడు అంటారు దివ్యజనని శ్రీ శారదాదేవి. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ భూమిపై తనువు చాలించిన క్షణం నుంచి కలియుగం ఆరంభమైందని మన సనాతన ధర్మం విస్పష్టం చేసింది. ఆ ప్రభావంతో మానవాళి ఆలోచనా ధోరణి, జీవన విధానమే పూర్తిగా మారిపోయాయి. ధ్యాస అంతా దేహ సుఖాలపై, ధ్యానమంతా ధన సంపత్తులపై. ఆ ఫలితంగానే మానవ జీవనం అస్తవ్యస్తమవుతున్నది, అశాంతితో అతలాకుతలమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఆత్మజ్ఞానంపై, పరమాత్మ జ్ఞానంపై అనురక్తి కలగడం అసాధ్యం. అందుకే ఆ భగవంతుడు ప్రత్యామ్నాయంగా తనను ప్రసన్నం చేసుకునే సులువైన సాధనా మార్గాలను కల్పించి తన కరుణను చాటుకుంటున్నాడు. వాటిని తన జీవితంలో అనుష్ఠించి ఆ ఆనంద నిలయుడి ఆంతరంగిక భక్తుడయ్యాడు అన్నమయ్య. ఆ అనుభూతిని తన అక్షరాలకు అలది కలియుగ మెటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరిహర సర్వేశ్వర అని సంకీర్తనకు శ్రీకారం చుడుతున్నాడు ఆ అసమాన భాగవతోత్తముడు. ఏ యుగంలోనైనా ఆ జగదేకపతి తన అనుపమానమైన కృపావృష్టిని జనులపై కురిపిస్తూనే ఉన్నాడు. అందుకే బ్రహ్మదేవుడు కూడా ఓ సందర్భంలో వైకుంఠాన ఆ మహావిష్ణువును కీర్తిస్తూ నిగమస్తుత లక్ష్మీపతి జగదంతర్యామి వగచు స్వర్గము నెల్లందగు భవదైశ్వర్యంబున నగణిత సౌఖ్యానుభవము నందింతుంగదే. హే నిగమ వినుత, హే లక్ష్మీ మనోవల్లభ, నీవన్ని లోకాలను అందరియందు అంతర్యామిగా ఉంటూ ఈ విశ్వానికంతటినీ నీ ఐశ్వర్యం చేత అంతులేని సుఖాన్నిస్తున్నావు కదా అంటాడు. కృతయుగంలో ధ్యానంతోనూ, త్రేతాయుగంలో యజ్ఞాల ద్వారానూ, ద్వాపర యుగంలో అర్చనల వల్ల భగవంతుడు ప్రసన్నుడయ్యేవాడు. కానీ ప్రాపంచికత విపరీతంగా పెరిగిన కలియుగంలో నామస్మరణతో ప్రీతి నొందుతాడని వేద పురాణాలు ఘోషిస్తున్నాయి. ఆ నామ ప్రాభవంతో పాటు నిరంతరం మనసులో ఆ మహిమాత్ముడిని మననం చేసుకుంటే కలిగే ఫలితాన్ని వివరిస్తూ ఈ తాళపాక వంశభూషణుడు తొలి చరణంలో పాపమెంత కలిగిన పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము, కోపమెంత కలిగిన కొచ్చి శాంతమిచ్చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు అని కొనియాడుతున్నాడు. ఆ పరాత్పరుడి నామాన్ని ప్రియంగా పలికితే చాలు పాపాలు పరిహారమవుతాయట. ఇక చిత్తంలో ఆయన ఉంటే చాలు ఉన్న కోపమంతా తొలగి శాంతి సుస్థిరమవుతుందట. ఆ విశ్వాసమే భక్తుడికి బలం. అందుకే మైదానంలో తవ్విన నీరు సూర్యకిరణాల వేడిమికి ఆవిరైపోతుంది. అదేవిధంగా పాపమనే పుష్కరిణిలోని నీరు భగవన్నామ గుణ సంకీర్తనలనే కిరణాల ద్వారా ఎండిపోతుంది అంటారు భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస. ఆ ఇందీవరాక్షుడికి శరణాగతి అయితే అప్పుడు ఇంద్రియాల సంయమనం కోసం కూడా ప్రత్యేకంగా ప్రయత్నించాల్సిన పని లేదు.
కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే 6 శత్రువులు తమంతట తామే వశంలోకి వస్తారు. అదేవిధంగా పలు జన్మల నుంచి పెనవేసుకుపోయిన జన్మబంధాలు కూడా భగవంతునిపై పెంచుకున్న భక్తితో పటాపంచలైపోతాయి. ఆ భావనతోనే బ్రహ్మాండ నాయకుడి భక్త శిఖామణి ధరనింద్రియాలెంత తరుముకాడిన నన్ను సరిగావ కద్దుగా నీ శరణాగతి గరిమ కర్మ బంధాలు కట్టిన తాళ్ళు పూడించ నిరతి కలదుగా నీ భక్తి నాకు అంటున్నాడు. శరణాగతి భక్తి యోగానికి పరాకాష్ట. ఒక్కసారి ఆయన చరణాలను ఆశ్రయించిన భక్తుడికి పంచేంద్రియాలు స్వైర విహారాన్ని వదిలి సేవకులైపోతాయి. అందుకే భగవత్ప్రియులు ఆయన పాదాలను పట్టుకుని వదిలిపెట్టరు. ఆ విషయంలో అన్నమయ్యే కాదు, త్యాగరాజస్వామి కూడా అదే కోవకు చెందుతారు. వారు తమ కమలాప్త కుల కలశాబ్ది చంద్ర అనే కీర్తనలో మునుదాసుల వ్రోచినదెల్ల చాలా విని నీ చరణాశ్రితుడనైతినయ్యా కనికరంబున నాకభయమియ్యవయ్యా వనజలోచన అంటారు. సర్వసమర్థుడైన ఆ శ్రీకాంతుడు తనను స్మరించే స్తుతించే శరణాగతులకు ఇహపరాలు ప్రసాదిస్తాడనడంలో సందేహం లేదు. ఆ సత్యాన్ని సంకీర్తనకు ముక్తాయింపుగా స్పష్టం చేస్తూ ఈ శ్రీనివాస భక్త సామ్రాజ్య సార్వభౌముడు హితమైన ఇహపరాలిష్టమైన వెల్లానీయ సతమైన కలదుగా నీ సంకీర్తన తతి శ్రీ వెంకటేశ నా తపము ఫలింపించ గతి కలదుగా నీ కమలాదేవి అంటున్నాడు. తన తపస్సును ఫలింపచేసేందుకు ఆ కరుణామూర్తికి తోడుగా ఆయన అర్ధాంగి కమలాదేవి కూడా కలదని అన్నమయ్య పరవశించిపోతున్నాడు. నిజమే, అమ్మవారు చెబితే అయ్యవారు ఆదరించకుండా అభయమివ్వకుండా ఉంటాడా? అందుకే వెంకటేశ్వరుడికి ఆసువుగా సుప్రభాతాన్ని పలికిన ప్రతివాది భయంకర అన్నను కూడా శ్రీషష్ఠియా ఘటికయా త్వదుపాయ భావే ప్రాప్యే త్వయి స్వయముపేయతయా స్ఫురంత్యా నిత్యాశ్రితాయ నిరవధ్య గుణాయ తుభ్యం శాంకింకరో వృషగిరీశన జాతు మహ్యం. ఓ శ్రీనివాస, ముక్తికి నీవు ఉపాయభూతుడివై ఉన్నప్పుడు తాను కూడా సర్వసమర్థురాలిగా, నీవు ప్రాప్తించినప్పుడు తను ప్రాప్తిస్తూ ఉంటుంది ఆ శ్రీ మహాలక్ష్మి. అలా నీవు వదిలిపెట్టని అమ్మవారు నిన్ను విడిచి ఉండదు. అండగా ఉండే మీ ఇద్దరికీ నేను కింకరుడను అని వినమ్ర భావంతో స్తుతిస్తున్నాడు. భగవంతుణ్ణి దర్శించలేకపోయాననే 3 రోజుల పాటు తీవ్ర పరితాపం చెందితే మనిషి ఈ కలియుగంలో కూడా భగవదనుగ్రహం పొందగలుగుతాడని భగవాన్ శ్రీరామకృష్ణులు స్పష్టం చేశారు.